హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మధు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజకీయ అడుగులు పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆమె తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు, అనుసరిస్తున్న వైఖరి తప్పుడు అడుగులుగా ఉన్నాయనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతుంది. ఈ పరిణామంపై పార్టీ అధిష్టానం కూడా దృష్టి సాధించినట్టు తెలుస్తుంది. వ్యక్తిగతంగా షర్మిల దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ పార్టీ పరంగా ఇది సరైన పద్ధతి కాదని వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వైఎస్ షర్మిల ఒంటరి పోరాటం చేస్తున్న అనేది బహిరంగ రహస్యమే. ఆమె నిర్వహిస్తున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి కానీ పార్టీ క్యాడర్ నుంచి కానీ స్పందన లభించడం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అంతేకాకుండా పార్టీలో సీనియర్ నాయకులు కూడా ఆమె కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారనే ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాల పైకి నిశ్శబ్దంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ సమావేశంలో ప్రధానంగా షర్మిల పనితీరు, పార్టీలో నెలకొంటున్న అసంతృప్తి అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తుంది. పార్టీని సమిష్టిగా ముందుకు నడిపించాలని, అందరినీ కలుపుకొని పోవాలని ఠాగూర్ స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల కూడా తన ఆవేదనను తెలియజేస్తున్నట్లు తెలుస్తుంది. తనకు పార్టీలో సీనియర్ల నుంచి తగిన సహకారం అందడం లేదని, తన వెంట ఎవరు నడవడం లేదని ఆమె వ్యాఖ్యానించినట్లు పార్టీ వర్గాల కథనం. అయితే షర్మిల వాదనలు విన్నప్పటికీ మాణిక్యం ఠాగూర్ పార్టీలోని సీనియర్ నాయకుల అభిప్రాయాలను, వారి ఆందోళనని ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. పార్టీలో సీనియర్లు కలుపుకోవడం లేదని, వారి సలహాలు, సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదని పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్లు ఆయన ప్రస్తావించారు. అంతేకాకుండా కార్యక్రమం గురించి కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఏకపక్ష వ్యవహారం చేస్తున్నారనే ఆరోపణలు కూడా షర్మిలపై ఉన్నాయని ఠాగూర్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. ఇవన్నీ పార్టీకి నష్టం చేకూర్చే తప్పుడు అడుగులేనని మాణిక్యం ఠాగూర్ స్పష్టం చేసినట్టు సమాచారం. ఈ వైఖరి మార్చుకొని పార్టీలో అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ముందుకు సాగాలని ఆయన షర్మిలకు సూచించినట్లు తెలుస్తుంది. వ్యక్తిగత ఎజెండాతో పార్టీ ప్రగతి సాధించలేదని, ప్రజల్లో పార్టీ బలంగా వెళ్ళాలంటే నాయకులందరినీ భాగస్వాములు చేయాల్సిన అవసరం ఉందని ఆయన హితవు పలికినట్టు సమాచారం. పనితీరులో మార్పు లేకపోతే పార్టీ పరిస్థితి ఇలాగే కొనసాగుతుందని, ఇది భవిష్యత్తుకు మంచిది కాదని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.